హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. మన లేజీ డేని స్పైసీ చేసుకోవడానికి మనం ఈరోజు ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం. వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కుదిరితే ఒక లైక్ లేదంటే ఒక కమెంట్. ముందుగా పసుపు ఉప్పు వేసుకొని బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం గరం మసాలా, కొంచెం కారం, జీరా పౌడర్, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి బాగా మ్యారినేట్ చేసుకుందాం. ఆ మసాలా మొత్తాన్ని మన రొయ్యలకి బాగా పట్టించి మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. మంచిగా ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా, ఇది మంచిగా దాని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ తీసుకుంటుంది, ఎక్కువగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండండి, మీకు సరిపోతుంటే. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాం. వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది ఆనియన్ అనేది. మనం ఉల్లిపాయ పేస్ట్ని, ఎల్లుల్లిపాయ పేస్ట్ని మంచిగా మన రొయ్యలకి పట్టించిన తర్వాత ఒక 5 to 10 minutes క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇగోండి ఇలా వాటర్, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ రొయ్యలకు కూడాను ఆ మసాలా అంతా బాగా పట్టుద్ది. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని మరొక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇగోండి ఇలా ఆయిల్ పైకి కొంచెం తేలుద్ది, బాగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ కొంచెం ఒక 5 minutes క్యాప్ పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్లో నేను ఒక 4 పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఈ రెండిట్లి ఫ్లేవర్ అనేది ఆ రొయ్యలకి చాలా బాగుంటుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత రొయ్యల్లోని కరివేపాకుని, పచ్చిమిర్చిని వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇవ్వండి చూడండి, మొత్తం ఇంకిపోయి చాలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక 2 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల ఫ్రైని వేసుకుందాం. చూసారా, ముద్దకి రొయ్య వచ్చేలాగా ఎంత బాగుందో. ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని మన రొయ్యల ఫ్రైతో అలా కలుపుకోండి. ముద్దకి మినిమం ఒక 2 నుంచి 3 రొయ్యలైనా తగులుతాయి. చాలా బాగుంటుంది. మీ లేజీ డేని ఇలా స్పైసీ చేసుకోండి. ఇలా తింటూ ఉంటే ఆ రొయ్య అనేది చాలా బాగా కుక్ అయ్యింది. చూపిస్తా చూడండి మీకు కూడా రొయ్యని. మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్ చేయండి.